నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. వెల్, టుడే ద కరెంట్ అఫేర్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. తెలుగులో అయితే నష్ట పరిహారపు నిధి. కొన్నిసార్లు నష్ట అని పెట్టకుండా పేరు పరిహారపు నిధి లేదు పరిహారం నిధి అని పిలుస్తూ ఉంటారు. మనకి పేరే చెప్పేస్తుంది జరిగిన నష్టానికి ఒక విధమైన నిధి అని. ఇంతకీ నష్టం దానంతట అదే జరిగిందా లేదా ఆ నష్టాన్ని ఎవరైనా సృష్టించారా, ఇంతకీ ఎవరు నష్టపోతున్నారు, ఎందువల్ల నష్టపోతున్నారు, వీళ్ళు వాళ్ళనే ఎందుకు నష్టపరిహారం చెల్లించమని అడుగుతున్నారు, ఇలా చాలామందికి చాలా డౌట్లు. ఇంకొంతమందికి అయితే మాస్టారు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉన్నాను, కానీ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది నేను ఎప్పుడు అంతగా పెద్దగా వినలేదే, మీరేంటి కొత్తగా ఏదో డిస్కస్ చేస్తున్నట్టున్నారు అని కొంతమంది అనొచ్చు. కొంతమందికి మేబీ కొంచెం ఐడియా కూడా ఉండుండొచ్చు దీని గురించి. వెల్, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది లాస్ట్ 1 year నుంచి, అంటే గడిచిన 1 సంవత్సర కాలం నుంచి బాగా డిస్కషన్లో ఉంది. అండ్ మరీ ముఖ్యంగా నిన్న ఏదైతే COP28 జరిగిందో, దుబాయ్లో ప్రారంభమైందో, అక్కడ దీని యొక్క నెక్స్ట్ లెవెల్ థింగ్ జరిగిందనమాట. అంటే ఒక సంచలనం లేదా ఒక చారిత్రాత్మకమైన అంశం జరిగింది. అందుకని దీని గురించి డిస్కషన్ ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు ఆల్రెడీ డిస్కషన్స్లో ఉన్నా సరే మరీ అంతగా ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఎవరు ఇవ్వలేదు. బట్ నౌ దేర్ ఈజ్ అ హిస్టారిక్ థింగ్ దట్ టుక్ ప్లేస్. ఒక చారిత్రాత్మక అంశం చోటు చేసుకుంది. అందుకే దీని గురించి అందరూ డిస్కస్ చేస్తున్నారు. మరి పాలిటీ పరంగా కన్సాలిడేటెడ్ ఫండు, కంటింజెన్సీ ఫండు ఇలా వింటూనే ఉంటారు. అలానే ఎమర్జెన్సీ ఫండు, లేదు ఏదో ఇండెక్స్ ఫండు అని స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్స్ దగ్గర వింటూనే ఉంటారు. ఇప్పటి నుంచి ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో దీని పుట్టు పూర్వత్రాల దగ్గర నుంచి అసలు బేసిక్గా ఏంటిది, దీనివల్ల ఇండియాకి ఏమైనా లాభం ఉందా లేదా, లేదు ఇండియాకే నష్టమా ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అసలు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఈ నష్ట పరిహారపు నిధి, లేదు సింపుల్గా పరిహారపు నిధి, దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, దాని వెనక ఉన్న నేపథ్యం, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, లెట్స్ ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. COP28 opens in Dubai with landmark loss and damage fund setting an ambitious agenda for climate talks. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే COP28, ఇప్పుడు మీరు అనొచ్చు COP అంటే కాప్ కదా మాస్టారు, కాప్ అంటే పోలీసు కదా మాస్టారు అని మీరు అనొచ్చు. వెల్, కాప్ అంటే COP, కాప్ అంటే పోలీసే, కరెక్టే, కాదనట్లేదు. కానీ ఇక్కడ COP ఏదైతే ఉందో అది కాప్ అని పిలవకూడదు, రాదర్ దాన్ని COP అనే పిలుస్తారు. ఎందుకంటే COP యొక్క అర్థం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అంటే ఏవైతే సభ్య దేశాలు ఉన్నాయో వాళ్ళందరూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా ఒక పార్టీలు ఎవరైతే ఉన్నారో సభ్య దేశాలు వాళ్ళందరూ కూడా ఒక సదస్సు, కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు కాబట్టి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. అలా ఇది 28వ సారి జరుగుతుంది. దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ద 28th టైం. ఇది ఎక్కడ ఓపెన్ అయింది లేదా ఎక్కడ ప్రారంభమైంది? దుబాయ్లో. మరి COP27 కూడా జరిగే ఉంటుంది కదా మాస్టర్ అన్న డౌట్ మీకు రావచ్చు. వెల్, అబ్సల్యూట్లీ జరిగింది. COP27 ఎక్కడ జరిగింది? ఈజిప్ట్లో జరిగింది. సో పోయిన సంవత్సరమేమో ఇదే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఈజిప్ట్లో జరిగితే, ఈ సంవత్సరమేమో అది దుబాయ్లో జరుగుతుంది. సో దుబాయ్లో ఏం జరిగిందంట, ల్యాండ్ మార్క్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్తోనే అది స్టార్ట్ అయిందనమాట. ఇన్ఫ్యాక్ట్ మనం ఇందాక అనుకున్నాం కదా ఒక చారిత్రాత్మకమైన అంశం చోటు చేసుకుంది అని. ఏంటంటే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని యాక్చువల్గా పోయిన సంవత్సరం COP27లోనే ప్రవేశపెట్టారు. దే వర్ సర్టన్ డిస్కషన్స్ దట్ హ్యాపెండ్, దే వర్ సర్టన్ థింగ్స్ దట్ వర్ కన్సిడర్డ్, దట్ వర్ డిబేటెడ్, బట్ దాన్ని వాళ్ళు అడాప్ట్ చేయలేదు. మీరు విన్నది నిజమే. COP27లో మొట్టమొదటిసారిగా ఈ పరిహారపు నిధి అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు, దాని మీద చర్చలు జరిగాయి, బాగానే ఉంది. కానీ దీనిని రియల్గా ఇంప్లిమెంటేషన్ చేద్దాము, దీనిని ఆపరేషనలైజ్ చేద్దాము అని అప్పుడు వాళ్ళు డిసైడ్ చేయలేదు. కానీ COP28లో చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు 28, దీంతో కలుపుకుంటే లేదు 27, ఇప్పటి వరకు జరిగిన అన్ని COPల్లో మొదటి రోజునే ఒక తీర్మానం, అంటే ఒక రెజల్యూషన్ తీసుకున్న ద ఫస్ట్ COP అనమాట ఇది. అండ్ దట్ టు క్లైమేట్కి సంబంధించి వన్ ఆఫ్ ద హిస్టారిక్ థింగ్స్ తీసుకున్నారు. ఎందుకనేది మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. సో అందుకని దీని గురించి ఎక్కువగా డిస్కషన్ ఉంది, అందుకే మనం కూడా డిస్కస్ చేస్తున్నాం. ఫైనాన్స్, అడాప్టేషన్ అండ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఆర్ ఇన్ ఫోకస్ యాజ్ కంట్రీస్ స్ట్రైవ్ టు రీచ్ అ కాంప్రిహెన్సివ్ ఇంపాక్ట్ఫుల్ గ్లోబల్ క్లైమేట్ అగ్రిమెంట్. గ్లోబల్ క్లైమేట్ అగ్రిమెంట్ అనగానే మీలో చాలామందికి బాగా గుర్తుండేది ప్యారిస్ ఒప్పందం. ప్యారిస్ ఒప్పందం బేసిక్గా ఏంటి, 2030 కల్లా 1.5 degrees భూమి ఏదైతే గ్లోబల్ వార్మింగ్ అవుతుందో దాన్ని తగ్గించాలి, కొంచెం బేసిక్గా ఐడియా ఉంటుంది కదా. అలా 2015-16 ఆ పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత ఆల్మోస్ట్ అంతటి ప్రయారిటీ, అంతటి ఇంపార్టెన్స్ ఉన్న, సిగ్నిఫికెన్స్ ఉన్నది ఈ COP28, బికాజ్ వాళ్ళు ఫస్ట్ డే ఆ రెజల్యూషన్ యాక్సెప్ట్ చేసేసారు కాబట్టి. ఇక్కడ ఒక వింత ఏంటంటే ఇది ఎక్కడ జరుగుతుంది? దుబాయ్లో జరుగుతుంది. దుబాయ్ 2023 నిన్న స్టార్ట్ అయింది, బాగానే ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో చోటు చేసుకుంటాం. సో ఇట్స్ నాట్ అ వెరీ స్మాల్ థింగ్. COP అనేది చాలా చాలా పెద్ద అంశం అనమాట.
అయితే చాలామంది ఈ COP28ని దుబాయ్లో ఎందుకు హోస్ట్ చేస్తున్నారు, అక్కడ ఎందుకు పెడుతున్నారు అని చాలామంది దాన్ని వ్యతిరేకించారు, చాలామంది దాన్ని అపోజ్ చేశారు. వై? బికాస్ ఇక్కడ మీరు ఏ పర్సన్ అయితే చూస్తున్నారో ఆ పర్సన్ పేరు సుల్తాన్ అహ్మద్ అల్ జుబేర్ అనమాట. ఆయన ఈ దుబాయ్, అబుదాబి, ఎమిరేట్స్, బేసిక్గా UAE ఏదైతే ఉందో దానికి సంబంధించి సుల్తాన్ ఆయన, లేదు చక్రవర్తి, రాజు, వాట్ ఎవర్. అయితే దుబాయ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ, జాగ్రత్తగా వినండి, దుబాయ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లోనే 7th లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్ అనమాట. ఆయిల్ ప్రొడ్యూస్ చేయడమే కాదు, ఆయిల్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఈ ఆయిల్ ఏంటిది? ఒక ఫాజిల్ ఫ్యూయల్, ఒక శిలాజ ఇంధనం. ఫాజిల్ ఫ్యూయల్ని బయటకు తీస్తున్నారంటే కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా రిలీజ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఫాజిల్ ఫ్యూయల్ని బయటికి వెలికి తీసినా, బయట ఉపయోగించినా సరే ఎండ్ ఆఫ్ ద డే గ్లోబల్ వార్మింగ్, పొల్యూషనే కదా జరిగేది. సో ఇలా ఆల్రెడీ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఫాజిల్ ఫ్యూయల్స్ని బయటికి రిలీజ్ చేస్తూ పొల్యూషన్కి కారణమే, గ్లోబల్ వార్మింగ్కి కారణమైన ఒక దేశంలో తీసుకువెళ్ళి COP28 పెట్టడం ఏంటి అని చాలామంది దాన్ని క్రిటిసైజ్ చేశారు. అలానే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో సుల్తాన్ అహ్మద్ అల్ జబేర్, ఈ దుబాయ్ వీటికి సంబంధించి నేషనల్ పెట్రోలియం కంపెనీ ఏదైతే ఉందో దానికి ఆయన హెడ్ కూడా. అంటే ఒకవైపు ఆయనే పెట్రోల్ సంస్థకి హెడ్ అయి ఉండి, ఇంకోవైపు నేను పర్యావరణాన్ని కాపాడుతాను అంటున్నారు. అది మీకు డబల్గా లేదు హిపోక్రెటిక్గా డబుల్ స్టాండర్డ్ హిపోక్రెటిక్గా అనిపించట్లేదా అని చాలామంది అన్నారనమాట. దీనికి ఇంకో పాయింట్ కూడా ఏంటంటే చాలామంది అన్నది ఈ కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని ఆయిల్ డీల్స్ ఎక్కువగా నడపాలి అని అతను అనుకుంటున్నాడు అని చాలామంది అన్నారు. బట్ ఇన్ వన్ వే హీ ప్రూవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్ రాంగ్. ఆయన దీన్ని రెజల్యూషన్ పాస్ అయ్యేలాగా చేస్తూ, అలానే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ లేదు ప్యారిస్ క్లైమేట్ సమ్మిట్ తర్వాత ఆ లెవెల్లో ప్రయారిటీ ఉన్న సమ్మిట్గా ఇది చరిత్రలో నిలిచుంటుందని చెప్పారు. బికాస్ ద వెరీ ఫస్ట్ డే వాళ్ళు ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ని ఒప్పేసుకున్నారు కాబట్టి, రెజల్యూషన్ తీసేసుకున్నారు కదా టు ఆపరేషనలైజ్ ఇట్. అయితే COP27 ప్రకారం, అంటే 2022లో ఈజిప్ట్లో జరిగిన COP27 ప్రకారం ఇండియాకి కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇండియా ఈజ్ అమాంగ్ ద కంట్రీస్ పిచ్చింగ్ ఫర్ ఓపెనింగ్ అప్ LDF ఫర్ డెవలపింగ్ నేషన్స్ అండ్ నాట్ లిమిట్ ఇట్ టు స్మాల్ ఐలాండ్స్ అండ్ లీస్ట్ డెవలప్డ్ నేషన్స్. ఇక్కడ మీరు అసలు కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అమెరికా అవ్వచ్చు, ఐరోపా సమాఖ్య అంటే యూరోపియన్ యూనియన్ అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, ఇవన్నీ ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్, అభివృద్ధి చెందిన దేశాలు. వెరాజ్ ఇండియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు. వీఆర్ డెవలపింగ్ కంట్రీస్. అండ్ దేర్ ఆర్ సర్టన్ కంట్రీస్ లైక్ స్మాల్ ఐలాండ్ నేషన్స్, లేదా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్న దేశాలు, ఇవన్నీ కూడా అండర్ డెవలప్డ్ లేదా లీస్ట్ డెవలప్డ్ నేషన్స్. అయితే ఈ డెవలప్డ్ నేషన్స్ చారిత్రాత్మకంగా ఏదైతే పారిశ్రామిక విప్లవం దగ్గర నుంచి, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 16th, 17th, 18th ఆ పర్టికులర్ టైం పీరియడ్ నుంచి, సెంచరీ గురించి మాట్లాడుతున్నాను, 16th century, 17th century, 18th century, అప్పటి నుంచి కూడా ఎంతో గ్లోబల్ వార్మింగ్ని క్రియేట్ చేశారు. అందుకని మీ వల్ల ఏ దేశాలైతే నష్టపోయాయో, ఏ దేశాలైతే కోల్పోయాయో చాలా మటుకు, వాటికి సంబంధించి మీరు ఎంతో కొంత పరిహారం చెల్లించాలి, కాంపెన్సేషన్ చెల్లించాలి అని చెప్పి ఈ చిన్న కంట్రీలు ఫైట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ దీనిని అసలు ముందుకు తీసుకొచ్చిందే ఒక చిన్న దేశం, వనౌతు అని. వనౌతు ఎక్కడుంది? సౌత్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో. ఇప్పుడు పసిఫిక్ ఓషన్ ఇలా ఉందనుకుందాం, మీ వైపు నుంచి చూస్తే ఇది సౌత్, ఇది వెస్ట్. సో ఇటు నైరుతి దిశలో ఉంటుందన్నమాట. వనౌతు అని ఒక చిన్న ద్వీప దేశం, ఇట్స్ అన్ ఐలాండ్ నేషన్. దాని క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ విలా. దగ్గరగా 3 దశాబ్దాల క్రితం ఈ వనౌతు అనే దేశం ముందుకొచ్చి మీ అందరి యొక్క డెవలప్మెంట్ వల్ల మేము నష్టపోతున్నాము, బికాస్ దే ఆర్ అన్ ఐలాండ్ నేషన్. కొంచెం గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైనా సరే వాటర్ లెవెల్ రైజ్ అయిపోతుంది. అలానే వరదలు ఎక్కువగా వస్తాయి, కొన్నిసార్లు కరువు అంటే డ్రాట్ కూడా ఎక్కువగా వస్తుంది, కొన్నిసార్లు సైక్లోన్స్ వచ్చేస్తాయి. మీ వల్ల మేము డెవలప్ అవుతున్నామని మిగతా ఐలాండ్ నేషన్స్ని కూడా ముందుకు తీసుకొచ్చిందనమాట. సో అప్పటి నుంచే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది వార్తల్లో ఉంది. కాకపోతే ఎప్పుడు కూడా దీన్ని సీరియస్గా ఎవరు కన్సిడర్ చేయలేదు. కాకపోతే 2009 COP ఏదైతే జరిగిందో కోపెన్హాగన్ డెన్మార్క్లో, అప్పుడు GCFని తీసుకొచ్చారు, అంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏం చేసింది? బేసిక్గా గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, అంటే రెన్యూబుల్ ఎనర్జీ, బేసిక్గా పునరుత్పాదక శక్తి వనరులు, వాటి మీద ఫోకస్ చేసింది. ఫాజిల్ ఫ్యూయల్ పొల్యూషన్ ఎక్కువగా చేయకుండా ఉండే విధంగా వాళ్ళ ఫండ్ని డిజైన్ చేశారు. కానీ ఆల్రెడీ ఏవైతే దేశాలు చారిత్రాత్మకంగా నష్టపోయాయో వాటికి కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ని డిజైన్ చేయలేదు. సో అప్పటి నుంచి కూడా దీన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. మీరు రెన్యూబుల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఫాజిల్ ఫ్యూయల్స్లో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి దాని యొక్క కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తున్నారు తప్పితే ఆల్రెడీ నష్టపోయిన దేశాల పరిస్థితి ఏంటి అని. అలా ఇండియా రైట్ ఫ్రమ్ ద డే వన్ ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి ఇండియా ఈ LDF కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తూనే వచ్చింది.
ఎందుకంటే వాళ్ళు నిజంగానే చాలా సఫర్ అయ్యారని. ఇన్ఫ్యాక్ట్ ఇండియా అంటే ఏంటంటే కేవలం ఇలా చిన్న దేశాలు, ద్వీప దేశాలు, పెద్దగా అభివృద్ధి చెందిన దేశాలే కాదు, ఇండియా లాంటి దేశాలు కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల బాగా సఫర్ అవుతున్నాయి. సో ఇండియాని కూడా దీంట్లో కలపండి అని. అయితే యుఎస్ఏ లాంటి దేశాలు ఏం చేస్తున్నాయి, లేదు యూరోపియన్ యూనియన్ ఏం చేస్తున్నాయి అని అంటే, ఇప్పుడు ఇండియా, చైనా డెవలపింగ్ కంట్రీస్, ఫైన్, బాగానే ఉంది. కానీ వాళ్ళు డెవలప్మెంట్ పేరుతో వాళ్ళు కూడా కార్బన్ ఎమిషన్స్ని బాగానే రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఒకప్పుడు మేము రిలీజ్ చేశామని చెప్పి మీరు మమ్మల్ని నష్టపరిహారం చెల్లించమంటున్నారు, మరి మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా అదే కాలుష్యం, మీరు నష్టపరిహారం చెల్లించరా అని. సో యూఎస్ఏ, యూరోపియన్ యూనియన్ ఏమో ఇండియా, చైనాని కూడా దీంట్లో సభ్యత్వం అయ్యేలా చేసేయండి, వాళ్ళు కూడా డబ్బులు కట్టేలా చేయండి అని. వేరేజ్ ఇండియా, చైనా అంటున్నాయి మేము ఇప్పుడిప్పుడే కదా మొదలుపెట్టింది, మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఎన్నో శతాబ్దాల నుంచి చేస్తున్నారు, 100 ఏళ్ల నుంచి, సో ముందు మీరు కట్టండి, తర్వాత మా సంగతి చూద్దామని. సో ఇండియా యాక్చువల్గా అలా అనడానికి కారణం ఏంటంటే దేర్ ఆర్ అదర్ డెవలపింగ్ నేషన్స్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఆర్ వల్నరబుల్ టు ఎక్స్ట్రీమ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లైమేట్. ఈవెన్ మన ఇండియాలో చూసుకున్నా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, సిక్కింలో గ్లేషియర్స్ అన్నీ మెల్ట్ అయిపోవడం, ఈవెన్ మన పక్క దేశం పాకిస్తాన్లో కూడా వరదలు వచ్చి ఇలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? క్లైమేట్ చేంజ్ వల్ల కదా గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతున్నవి. మరి అదంతా కారణం ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అయితే రాలేదు కదా, ఎప్పటి నుంచి ఉన్న దాని వల్లే కదా. సో అందుకని ముందు మీరు నష్టపరిహారం అయితే చెల్లించండి, తర్వాత నేను కట్టాలి లేదని ఆలోచిద్దాన్ని ఇండియా అంటుంది. నౌ లెట్స్ ట్రై టు గెట్ టు నో మచ్ మోర్ అబౌట్ దిస్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. దేర్ ఈజ్ నో అగ్రీడ్ అపాన్ డెఫినేషన్ ఆఫ్ లాస్ అండ్ డ్యామేజ్. ఇప్పుడు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని పేరు పెట్టినా అసలు లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఏంటి అని దానికి ఒక ప్రాపర్ డెఫినేషన్, నిర్వచనం ఏమీ ఇవ్వలేదు ఇంకా. హౌఎవర్ లాస్ అండ్ డ్యామేజ్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ద నెగిటివ్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే వాతావరణంలో ఏవైతే మార్పులు చోటు చేసుకుంటున్నాయో, గ్లోబల్ వార్మింగ్ లాంటి ఏవైతే అంశాలు జరుగుతున్నాయో, సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో, వాటి ఆధారంగా ఏవైతే నష్టం జరుగుతోందో ఆ నష్టానికి సంబంధించి ఒక పరిహారపు నిధే ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. లేదు, ఆ నష్టాన్ని లాస్ అండ్ డ్యామేజ్గా అంటున్నారు అనమాట. దట్ అకర్స్ డిస్పైట్ ఆర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్. అంటే తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఏదైతే వాతావరణ మార్పులు జరుగుతున్నాయో దానివల్ల ఏమన్నా నష్టాలు జరిగితే దాన్నే లాస్ అండ్ డ్యామేజ్గా ప్రస్తుతానికి పరిగణిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు COP28 దుబాయ్లో జరిగిందంటే వాళ్ళు ఓకే చేశారా, కానీ దాన్ని ఎవరు చైర్ చేస్తారు అంటే ఎవరు డిసిషన్స్ తీసుకుంటారు దానికి సంబంధించి, దాంట్లో మెంబర్షిప్ కంట్రీసు, లేదు ఎగ్జిక్యూటివ్ బాడీ ఏంటి, అవన్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. కాకపోతే ఇంత అని సర్టన్ అమౌంట్ వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు. అది ఎంత అంటే సుమారుగా $475 మిలియన్ $475 మిలియన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అవుతూ అవ్వచ్చు, ఈ చిన్న ద్వీప దేశాలు ఇవన్నీ కూడా ఒక చిన్న సమూహం, ఒక అలయన్స్ లాగా ఫామ్ చేసి వీళ్ళందరూ అడిగిన డబ్బు ఎంతో తెలుసా, వీళ్ళందరూ అడిగిన కాంపెన్సేషన్ అమౌంట్ ఎంతో తెలుసా? అక్షరాల $500 బిలియన్. వెల్, అది ఇంకా తక్కువ అని చెప్పాలి ఒక విధంగా, బికాస్ దే హ్యావ్ లాస్ట్ అలాట్. ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల కేవలం సీ లెవెల్ ఒకటే రైజ్ అవ్వడం కాదు, వాళ్ళకి బయోడైవర్సిటీ లాస్ అయిపోతుంది, కల్చరల్ హెరిటేజ్ లాస్ అయిపోతుంది, జియోగ్రఫికల్గా వాళ్ళు చాలా లాస్ అవుతారు, వాళ్ళు ప్రాపర్గా డెవలప్ అవ్వలేరు. అండ్ డెవలప్ అవ్వనప్పుడు స్టెబిలిటీ సరిగ్గా ఉండదు, స్టెబిలిటీ ఉండకపోవడం వల్ల పీస్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇలా టూరిజం పరంగా, న్యాచురల్గా అన్ని విధాలుగా కూడా వాళ్ళు నష్టపోతారు. కాబట్టి వాళ్ళు $500 బిలియన్ అడిగితే ప్రస్తుతానికి ఈ COP28 నిన్న ఒప్పుకున్న దాని ప్రకారం $475 మిలియన్ ఇవ్వడానికి వాళ్ళు ఓకే చేశారనమాట. మరి వీళ్ళల్లో ఎవరెంత ఇచ్చారని గమనిస్తే, సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ $475 మిలియన్ ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారు, రిమెంబర్ వాళ్ళు ప్రామిస్ చేశారు ఇస్తామని, కానీ వాళ్ళు ఇవ్వలేదు ఇంకా. UAE ఏమో $100 మిలియన్ ఇస్తా ఉంటుంది, EU ఐరోపా సమాఖ్య $275 మిలియన్ ఇస్తా ఉంటుంది, USA 17.5 ఇస్తా ఉంటుంది, జపాన్ ఏమో $10 మిలియన్ ఇస్తా ఉంటుంది. వీళ్ళు క్రియేట్ చేసిన గ్లోబల్ వార్మింగ్ అంతా ఇంత కాదు. EU అంటే చిన్న దేశాలు కాబట్టి పోనీ పర్లేదు అనుకోవచ్చు. USA చూడండి $17.5 మిలియన్ అంట, UAE అంతకన్నా ఎక్కువ ఇస్తుంది. సో ఇక్కడ క్లియర్లీ మనకు తెలుస్తుంది ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దాన్ని సాల్వ్ చేయమని ముందుకు వస్తారు, కానీ అవతల వాడి ప్రాబ్లం ఫేస్ చేస్తుంది దాన్ని సాల్వ్ చేయడానికి ఎప్పుడు రారు. సో దాట్స్ ద ఫిలాసఫీ ఆఫ్ దెమ్ అనమాట. సో ఏదేమైనా సరే దట్ ఈస్ ద థింగ్. సో UAE ఒక విధంగా నిజంగా వాళ్ళ యొక్క పిక్చర్ని మార్చడానికి ట్రై చేస్తే మనం అనుకోవచ్చు, బికాస్ లుక్ ఎట్ ద అమౌంట్ దట్ దే హ్యావ్ ప్రామిస్డ్. ఒకవేళ నిజంగా ఇది ఇచ్చేస్తే అండ్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ ఇస్తే, ఈవెన్ దో దే మైట్ బి ఆయిల్ ఎక్స్పోర్టర్స్ ఆర్ ఆయిల్ ప్రొడ్యూసర్స్, బట్ స్టిల్ దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ రియలీ హిస్టారిక్, సంథింగ్ రియలీ గుడ్. బట్ అగైన్ ఇదంతా కూడా వాళ్ళు ప్రామిస్ చేసింది. ఇంతకు ముందు కూడా COP27 జరిగిందా ఈజిప్ట్లో, వాళ్ళు అప్పుడు కూడా ప్రామిస్ చేశారు మేము ఇస్తామని, కానీ ఏ దేశం కూడా ఒప్పుకోలేదు. బికాస్ డెవలపింగ్ కంట్రీస్ మమ్మల్ని కూడా కలపంటున్నాయి, ఇండియా, చైనా లాంటివి. వాళ్ళేమో లేదు మీరు కూడా డబ్బులు ఇవ్వాల్సి అంటున్నారు. మొత్తానికి ఈ విధంగా ఒప్పుకున్నారు, ప్రామిస్ అయితే చేశారు, కానీ నిజంగా ఇస్తారా లేదని వేసి చూడాలి. బికాస్ వాళ్ళు అడిగింది $500 బిలియన్, వీళ్ళు ఇస్తుందని ప్రస్తుతానికి $500 మిలియన్ కూడా కాదు. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్, LDF.
అర్థమైంది కదా బేసిక్ ఇదంతా ఎందుకు? ఏవైతే చిన్న దేశాలు, ద్వీప దేశాలు, లేదు అంతగా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో అవి ఆర్థికంగా అంత పెద్ద శక్తివంతమైన దేశాలు ఏమీ కాదు, అంత పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏమీ కాదు. సో అవి డెవలప్ అవ్వడం కూడా పెద్దగా కష్టమే. మరి అలాంటి పరిస్థితులలో ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీస్ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా. ఇది ఎలా ఉందనంటే, నువ్వు వేరియస్ రీజన్స్ వల్ల నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు, కానీ నీకన్నా ముందు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ వల్ల నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నావు. అందుకని నువ్వు ఎట్లాగో బెనిఫిట్ పొందుతున్నావు కదా, అందులోంచి కొంచెం తీసుకుని నాకు నష్టపరిహారంగా చెల్లించు అని అడుగుతున్నారు అనమాట. దాట్ ఈజ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకో 10 మందికి ఖచ్చితంగా తెలియాల్సిన అంశం కాబట్టి దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద హ్యాపీగా కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.